బ్యాక్ టు న్యూస్. కృష్ణా జిల్లా పెన్నమలూరు నియోజకవర్గంలో ఇవాళ సామాజిక సాధికార యాత్ర జరగనుంది. ఎమ్మెల్యే కొలుసు పార్థసారథి ఆధ్వర్యంలో ఈ సామాజిక సాధికార యాత్ర సాగనుంది. యాత్రలో రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణ, మంత్రులు జోగి రమేష్, మేరుగ నాగార్జున, రీజనల్ కోఆర్డినేటర్లు అయోధ్య రామిరెడ్డి, మరి రాజశేఖర్, పలువురు ఎమ్మెల్యేలు పాల్గొనున్నారు. యాత్రకు ముందు తాడిగడప వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయం నుంచి కంకిపాడులోని అయాన్ కన్వెన్షన్ వరకు భారీ బైక్ అలాగే కార్ల ర్యాలీ చేపట్టనున్నారు. అనంతరం మధ్యాహ్నం 3:30 కంకిపాడులోని అయాన్ కన్వెన్షన్ నుంచి బస్సు యాత్ర ప్రారంభం కానుంది. రైట్, పెనమలూరు నుంచి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ అశోక్ అందిస్తారు. అశోక్, చెప్పండి. సో సామాజిక సాధికార యాత్ర పెనమలూరు నుంచి ప్రారంభమవుతున్న క్రమంలో ఏంటి అక్కడ పరిస్థితి, ఏర్పాట్లు ఎలా ఉన్నాయి, ప్రజల నుంచి స్పందన ఏ రకంగా ఉంది, ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? హరి, ఈరోజు కృష్ణా జిల్లాలోని పెనమలూరు నియోజకవర్గంలో సామాజిక సాధికార యాత్ర ప్రారంభం కాబోతుంది. అయితే ఈ యాత్ర ఎమ్మెల్యే కొలుసు పార్థసారథి ఆధ్వర్యంలో జరగబోతుంది. మనతో పాటు ఎమ్మెల్యే ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకుని ప్రయత్నం చేద్దాం. సార్, ఈరోజు యాత్ర ఎలా జరగబోతుంది? ఇది 35వ రోజు, రాష్ట్ర వ్యాప్తంగా కూడా స్పందన చూస్తున్నారు. ఈరోజు పెనమలూరు నియోజకవర్గంలో జరగబోయే సామాజిక సాధికార యాత్ర ఏదైతే ఉందో బ్రహ్మాండంగా జరుగుతుందని చెప్పేసి ఇప్పుడు దాకా ఉన్న సమాచారం. ఎందుకంటే అన్ని గ్రామాల నుంచి కూడా వాలంటీర్గా ఈ కార్యక్రమంలో పాలు పంచుకోవాలనే ఉద్దేశం చాలా ఎక్కువగా కనపడతా ఉంది. మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ 4.5 సంవత్సరాల్లో బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం ఏం చేసిందో, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విధానాల మూలంగా ఏ విధంగా బడుగు బలహీన వర్గాలకి మేలు జరుగుతుందో మరి బడుగు బలహీన వర్గాలందరికీ కూడా తెలిసిన విషయమే. మరి వీళ్ళందరూ కూడా వచ్చి ఈ యాత్రని దిగ్విజయం చేయాలని చెప్పేసి ఆలోచిస్తున్నారు. కాబట్టి బ్రహ్మాండంగా జరుగుతుందని చెప్పేసి నేను భావిస్తా ఉన్నాను. సరే, అంటే యాత్రలో ఎవరెవరు పాల్గొనబోతున్నారు? ప్రధాన ఉద్దేశం ఏం చెప్పబోతున్నారు యాత్ర ద్వారా? అంటే సామాజిక స్ఫూర్తిని రగిల్చడానికి ఈ యాత్రలు బాగా ఉపయోగపడతాయి. సామాజిక కోణంలో అభివృద్ధి అంటే ఏమిటి అనే విషయాన్ని ప్రజల దృష్టికి తీసుకెళ్తా ఉన్నాం. అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసిన కార్యక్రమాల మూలంగా ఏ విధంగా బడుగు బలహీన వర్గాలకి మేలు జరిగింది, బడుగు బలహీన వర్గాలకి రాజకీయ ప్రాధాన్యత కానివ్వండి, లేకపోతే ఆర్థిక ఇది కానివ్వండి, ఏ విధంగా లబ్ధి చేకూరింది అవన్నీ కూడా చెప్పబోతున్నాం. మరి ఈ కార్యక్రమానికి నాగార్జున గారు, మోపిదేవి వెంకటరమణ గారు, జోగి రమేష్ గారు, హఫీజ్ ఖాన్ గారు, కైలే అనిల్, అదేవిధంగా రక్షణ నిధి గారు, మరి అరుణ్ గారు, వీళ్ళందరూ కూడా ఇంకా చాలామంది నాయకులు కూడా హాజరు కాబోతున్నారు. అదేవిధంగా అయోధ్య రామిరెడ్డి గారు, మన రాజశేఖర్ గారు, మన జిల్లా పరిషత్ చైర్మన్ హారిక గారు, వీళ్ళందరూ కూడా అటెండ్ కాబోతున్నారు. అంటే ఎక్కడి నుంచి ఎక్కడి వరకు సాగబోతుంది? ఎన్ని గంటలకు మనకు సభ ఉంటుంది? అంటే 2ంటికి మోటార్ సైకిల్ ర్యాలీ ఈ ఆఫీస్ నుంచి కంకిపాడు వరకు నిర్వహిస్తాము. 4-4:30కి మీటింగ్ స్టార్ట్ చేయాలనేది మా ప్లాను. 4:30కి స్టార్ట్ చేసి 6 గంటలకల్లా ముగించాలనేది మా యొక్క ఆలోచన. మొత్తానికి కూడా ఈ 4.5 ఏళ్లలో ప్రజలకు సామాజికంగా రాజకీయంగా జరిగిన ఏదైతే సాధికారత ఏదైతే ఉందో ఆ సాధికారతను తెలియజేసేందుకు ఈ సామాజిక సాధికార యాత్ర నిర్వహిస్తున్నాము. ఖచ్చితంగా ఈ నియోజకవర్గంలో ఈ యాత్ర దిగ్విజయంగా నిర్వహిస్తామని చెప్పి కూడా ఎమ్మెల్యే పార్థసారథి తెలియజేస్తున్న పరిస్థితి మనకి ఇక్కడ కనబడుతుంది.